వెయిట్ పెరిగినంత ఈజీ కాదండి వెయిట్ రెడ్యూస్ అవ్వడం. సో ఎందుకు ఇట్లా అంటున్నానో చూస్తుండండి. సో ఇది వచ్చేసి డే 26 అనమాట. నేను 30 డేస్ ఛాలెంజ్ చేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. ఇంకా 4 డేసే ఉందనమాట. అసలు నేను వెయిట్ తగ్గుతున్నానా లేదా అన్నది నాకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మనము ఎంత కష్టపడి వెయిట్ లాస్ చేసినా కూడా ఒక్కరోజు మంచిగా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ వెయిట్ అనేది ఈజీగా వచ్చేస్తాం అనమాట. సో వెయిట్ తగ్గడం ఎంత ఇంపార్టెంటో దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో నేనే స్లోగా రియలైజ్ అవుతున్నాను అనమాట. నేను ఎందుకు అంటే ట్యూస్డే రోజు నార్మల్గా చీట్ డే పెట్టుకుంటుండే, కానీ ఇప్పుడు అది కూడా తీసేసిన అనమాట. ఆ ఒక్క డే వల్ల నాకు 2 to 3 డేస్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. చీట్ డే వద్దు, ఏమొద్దు, ఎప్పుడన్నా ఒకసారి తినాలి అనిపించినప్పుడు తిందాము, లేదంటే లైట్ తీసుకుందాము అన్నట్టయితే అనుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ 25 డేస్ దాటింది కాబట్టి బాడీ అనేది అలవాటు పడిపోయింది అనమాట. ఏదన్నా మన బాడీకి అలవాటు చేయాలంటే మాక్సిమం 21 డేస్ అయితే పడుతుంది కదా. సో అట్లా నా బాడీ కూడా అలవాటు పడిపోయింది అనమాట. ఫుడ్ పైన ఎక్కువ క్రేవింగ్స్ అయితే వస్తలేవు. టీ తాగాలి అనేసి చాలా ఇష్టం ఉంటుండే, చాలా క్రేవింగ్స్ అనమాట నాకు షుగర్ అంటే. కానీ ఇప్పుడు ఆ క్రేవింగ్స్ కూడా చాలా మటుకు తగ్గిపోయినాయి. ఇంకా కంప్లీట్గా కూడా తగ్గించాలి అన్నట్టయితే అనుకుంటున్నా. చూడాలి, నేను అనుకున్న వెయిట్ని రీచ్ అవ్వడానికి నాకు ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ 15 to 20 కేజెస్ అయితే తగ్గాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ 5 కేజెస్ అయితే టార్గెట్ పెట్టుకున్నా అనమాట. ఆ టార్గెట్ని రీచ్ అవుతానో లేదో చూడాలి అంటే డే 30 వరకు ఆగాల్సిందే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ మినీ.